పట్నంలో మూసి చుట్టుపట్టున్న ఇండ్లు కూలగొడితే బాధితులంతా పోయి ఎగస్ పార్టీలకు ఎట్లయితే ఫిర్యాదు అయ్యిర్రో ఏపీ విజయవాడలో కూడా ఇండ్లు పోయిన వాళ్ళంతా జగన్ సార్కు ఫిర్యాదు అయ్యిర్రు. సారు మీరే ఎట్లా చేసన్నా మాకు న్యాయం చేయాలి అని అందరికందరూ అడుగుడుతోని జగన్ సారు విజయవాడ భవానీపురంకు పోయిండు. మరి పోయిన కాడ ఏమైంది, సార్ ఏమన్నాడు అనేది ఒక్కసారి అట్లా పోయి అరుచుకొని వద్దాం పారి. ఏపీ పాత ముఖ్యమంత్రి జగన్ సార్ కూటమి సర్కారు మీద మస్తు గర్వైండు. భవానీపురం పోయి ఇండ్లు పోయిన 42 కుటుంబాలను కలిసి మీకు నేనున్నాను ధైర్యం చెప్పిండు. వాళ్ళ బాధలన్నీ విన్నాడు. అయితే జోజినగర్లో 25 ఏళ్ల సంది ఇండ్లు కట్టుకుని ఉన్న కొంతమంది జనాలను బలిమీటికి ఖాళీ చేయించి మరీ ఇండ్లు కూలగొట్టాడు సర్కారు వాళ్ళు. ఇక ముచ్చట్ల బాధితులంతా పోయి జగన్ సార్కు ఫిర్యాదు అయితే పాత ముఖ్యమంత్రి వచ్చి సర్కారు మీద మాటలు తూటాలు గట్టిగా వేల్చిండు. ఒకవేళ ఇది వీళ్ళ భూమే కాకుండా వేరే వాళ్ళది అయితే ఇండ్లు కట్టుకోవడానికి లోన్ ఎట్లు వచ్చినట్టు, కరెంటు, నీళ్లు, మురికి కాలువలు, రిజిస్ట్రేషన్లు ఇవన్నీ ఎట్లా అయినట్లు, అసలు ఈ పంచాయతీ సుప్రీంకోర్టులో ఉండగా సర్కారుకు ఎందుకంత ఉరుకులాట? కోర్టు స్టే ఆర్డర్ డిసెంబర్ ఆఖరి దాకా ఉంది. మరి అప్పటిదాకా ఆగకుండా అన్యాయంగా ఇండ్లు కూల్చేసిరు. గజగజ వనికే సరిలో వీళ్ళని రోడ్డున పడేసిరు. ఇదేం తరిక, ఇదేం సర్కారు అని గర్వైంది సారు. ఇటువంటి పరిస్థితిలో వచ్చినప్పుడు వీళ్ళంతా వెళ్ళి కంప్లైంట్లు కూడా ఇచ్చినారు. చంద్రబాబు నాయుడు 3 సార్లు కలిసినారు, లోకేష్ 2 సార్లు కలిసినారు, అర్జీలు ఇచ్చినారు. చివరికి ఎవరికైతే వీళ్ళు అర్జీలు ఇచ్చినారో వాళ్ళే కుట్ర పన్ని, వాళ్ళు వాళ్ళ ఎంపీలు వీళ్ళంతా కలిసి కుట్ర పన్ని ఏ రకంగా వీళ్ళంతా కూడా వీళ్ళకి అన్యాయం చేశారు అన్న దానికి నిదర్శనం ఇది. అదన్నట్లు మొత్తం 2 ఎకరాల భవన ఈ భూమి విలువ అందాజు 150 కోట్లు ఉంటది. దాన్ని అన్యాయంగా గుంజుకొని జనాలను రోడ్డున పడేసిరు. అసలు సర్కార్ అంటేనే జనాలకు ఆసరా కావాలి, వాళ్ళ తిప్పలు అరుచుకోవాలి. అసొంటిది వాళ్ళ దాని నుంచి భూములు గుంజుకొని ఎవరికో అప్పచెప్పుడు దేశంలో ఎక్కడ లేదని సురుకులు పెట్టిండు. రిజిస్ట్రేషన్లు చేశారు, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చారు, అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చినారు. ఈ 150 కోట్ల పైచిలకు ఈ వాలెట్ వాల్యూలో 150 కోట్ల పైచిలకు వాల్యూ ఉన్న ఈ ప్రాపర్టీని కబ్జా చేసేందుకు ఇంతమంది ఒకటై పేదలను నిస్సహాయాలుగా ఈ రోజు రోడ్డు మీద నిలబెట్టించారు. నిజంగా నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వం అన్నది పేదల తరఫున ఉందా అని. వీళ్ళ తరఫున ఆర్గ్యూ చేసే దానికోసం లాయర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి న్యాయం తరఫున ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల సహాయ సహకారాలు కూడా కొనసాగిస్తామని కూడా తెలియజేస్తాను. ఇంటిరా తప్పుడు కాగితాలు పుట్టించి జనాల భూమిని కొల్లగొట్టాలని చూస్తారు. దీనికి సరైన బుద్ధి జనమే చెప్తారు. వాళ్ళకి న్యాయం చేసేదాకా మేము వెనుక తగ్గే ముచ్చట లేదన్నాడు సారు. కేసులే పెట్టుకుంటారో అరెస్టులే చేసుకుంటారో చేసుకోరి అని మాట్లాడుకొచ్చిండు. మరి ఆ కోర్టు స్టే ఆర్డర్ను ధిక్కరించి మరి కూల్చివేతలు చేసినంటారు కాబట్టి అటు కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఏమో, ఈ కూల్చివేతల పంచాయతీ మళ్ళీ ఏ మలుపు తీసుకుంటుందో ఏమో చూడాలా గాని సర్కారు వల్ల రువ్వడి ఏగస్పాటలకు సంధించినట్లయే కదా అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.